everybody. Today, the team of Mystery, which is going to release on 13th, I really wish them all the very best. But before I would say all the best, it's better that each and everybody to pay attention on this new release. Mr. Captain Sai Krishna Garu and story by Shivakaku Garu and Venkat. సో అక్టోబర్ 13th థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది మిస్టరీ మూవీ. ఈ మూవీ కేవలం ఒక 18 days లో మాత్రమే మేము వర్క్ చేయడం జరిగింది. పీవీఆర్స్ పతాకంపై వెంకట్ కోలం గారు నిర్మాతగా, రవిరెడ్డి గారు, దుగ్గిరెడ్డి గారు అండ్ సీనియర్ మోస్ట్ యాక్టర్స్ సుమన్ గారు, తనికెల బర్ని గారు, అలీ గారు అండ్ 150 సినిమాల వరకు చేసిన మన ఆఖెల్లా గారు, అదేవిధంగా జబర్దస్త్ నుంచి గడ్డం నవీన్ గారు, సత్యశ్రీ గారు, ఇంతమంది ప్యాడింగ్ ఆర్టిస్టులతోటి మా టీం అందరం కూడా మూవీ చేయడం జరిగింది. మా డిఓపి అంటే మన అందరినీ కూడా స్క్రీన్ మీద అందంగా, అద్భుతంగా, ఆకర్షణీయంగా, అమోఘంగా చూపించేది ఒక డిఓపి గారు మాత్రమే. సో డిఓపి సుధాకర్ భారతి గారు, అదేవిధంగా ఆర్టిస్టులు వాచ్మెన్ సీను, యాక్చువల్గా తన పేరు శ్రీను, బట్ మా టీంలో ఇద్దరు శ్రీను గారు ఉండడం వలన ఒకతనే నార్మల్ సీను, ఇతను ఆ టీంలో అంటే మా మూవీలో వాచ్మెన్ గా చేశారు కాబట్టి సో ఫస్ట్ అందరికంటే గుర్తింపు వచ్చింది వాచ్మెన్ సీన్ అని నన్ను పిలుస్తూ ఉంటారు. అండ్ అంకిరెడ్డి గారు, ఆ తర్వాత యాకన్న అండ్ మెయిన్ గా మేము అందరం కూడా ఒక చోట గ్యాదర్ అయ్యాము. 13th మేము స్క్రీన్ మీద కనిపిస్తున్నాము అంటే మెయిన్ రీజన్ డైరెక్టర్ అండ్ హీరో గారు తల్లాడ సాయి కృష్ణ గారు. సో ట్రైలర్ ఆల్రెడీ మన మ్యామ్ చూశారు. మేడం అంటే ఒక బుక్ లాగా అనమాట. ఇందాక మ్యామ్తో మాట్లాడుతుంటే ఓకే నిజంగానే నేను ఒక డిక్షనరీలో ఉన్నానని చెప్పేసి నాకు అనిపించింది. అంటే మాకు తెలియని విషయాలు, మీ అనుభవం అంతా కాదు మా వయసు, కాకపోతే ఈ రోజున మీతో పాటుగా అండ్ ఇంతమందితో ఈ మిస్టరీ మూవీ గురించి మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ప్రతి ఒక్కరు అంటే ఇది చిన్నపిల్లలు చూడొద్దు, పెద్దవాళ్ళు మాత్రమే చూడాలి, లేదంటే 18కి బిలో ఉన్న వాళ్ళు చూడొద్దని కాదు. సో ప్రతి ఒక్కరు కూడా సకుటుంబ సపరివార సమేతంగా అక్టోబర్ 13th థియేటర్స్ లో రిలీజ్ రెండు కళ్ళు ఉన్న ప్రతి వాళ్ళు చూడొచ్చు. అంటే ఇలాగా కామెడీ వర్షన్ మీది కదా, సో మీరు చెప్పేసేయండి. సో ప్రతి ఒక్కరైతే ఈ మూవీ చూడవలసిందిగా కోరుకుంటున్నాం. అండ్ ఈ మూవీ ఓన్లీ ఏపీ తెలంగాణ మాత్రమే కాదు, మన ప్రొడ్యూసర్స్ ఎన్ఆర్ఐ వాళ్ళు యుఎస్ లో ఉంటారు కాబట్టి అక్కడ అట్లాంటాలో కూడా మూవీ 2 screens లో థియేటర్స్ లో రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మాకు చాలా హ్యాపీ, చాలా గొప్ప విషయం. శ్రీ వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కాలేజీ స్టూడెంట్స్కి అండ్ ఫ్యాకల్టీకి, యాజమాన్యానికి, ప్రతి ఒక్కరికి మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాగానే పర్మిషన్ అడగానే మేడం మా గురించి అడిగి మా ట్రైలర్, మా డేటా అంతా చూసి మాకు తన విలువైన సమయంలో మా భవిష్యత్తుకు ఉపయోగపడే మంచి మంచి మాటలు నాకు చెప్పారు. నిజంగా మాకు ఒక సొంత అక్కలేదు మేడం. సో నాకు అక్కలాగా అనిపించారు నిజంగా. ఎందుకంటే నాకు అనిపించింది బేసిక్గా అడ్మినిస్ట్రేషన్ చూసుకునేవారు అయితే జనరల్గా ఇప్పుడు మీరు చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే ఫైన్ ఆర్ట్స్లో చదవడం అనేది ఒక వండర్ఫుల్ ఎడ్యుకేషన్ మీరు చేసేది. సో మీకు ప్రతిదీ తెలుసుకుంటుంది. సో మేడం చెప్పారనమాట తన అడ్మినిస్ట్రేషన్ ఎలా చేసుకున్నారు ఏంటని చెప్పారు. కానీ నిజంగా గ్రేట్. మీరు ఇక్కడ ఉన్నందుకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇలాంటి ప్రిన్సిపల్ మనకు ఉండడం చాలా గర్వకారణం. ఎందుకంటే వచ్చామా, వెళ్ళామా, అటెండెన్స్ చూసుకున్నామా, స్టూడెంట్స్ వాట్ అని చూసుకునే ఫ్యాకల్టీ చాలా మంది ఉంటారు ప్రిన్సిపల్స్. బట్ మీ అందరి ఫ్యూచర్ గురించి తను ఆలోచించే విధానం, మేడం ఆలోచించే విధానం అనేది చాలా గ్రేట్. నిజంగా మిమ్మల్ని తిట్టినా ఏమన్నా అన్నా కూడా మీ భవిష్యత్తు కోసం అని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే షార్ట్ టైంలో మనకి కోపం అనిపించవచ్చు, బాధ అనిపించవచ్చు, లేదా 10 మంది మేడం ఇన్సల్ట్ చేసింది కానీ ఫీల్ అవ్వచ్చు. కానీ మేడం చెప్పే ప్రతి మాట మన ఫ్యూచర్కి యూజ్ అయ్యేది. సో ఇలాంటి మంచి కాంపౌండ్లో, ఇలాంటి ఫ్యాకల్టీ మధ్యలో మీరందరూ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మీలాంటి అందరి సమక్షంలో మా మిస్టరీ సినిమా ట్రైలర్ లాంచ్ బిఫోరే మీకు చూపించి మీ అందరి సపోర్ట్ కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. చాలా హ్యాపీ ఉంది. ఎందుకంటే ప్రతి స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు వాడు ఖచ్చితంగా ఒక 2-3 years తర్వాతకి తన లైఫ్లో ఏం కావాలని అనుకుంటారు. చాలామంది బీటెక్ స్టూడెంట్స్ ఏంటంటే బీటెక్ అయిపోయాక సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి ట్రై చేద్దాం, లేదా ఏదైనా వాడికి ఇష్టమైన కోర్స్ తీసుకుందాం అనుకుంటారు. బట్ మీకు వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే మీరు బిఫోరే మీ కళను చూస్ చేసుకున్నారు. మీ ఏం అనేది ఇక్కడే స్టార్ట్ అయింది. సో మాలాంటి ఫిలిం మేకర్స్కి మీలాంటి వాళ్ళు పిల్లర్స్గా యూజ్ అవుతారు. మేడం చెప్పారు స్టోరీ బోర్డ్ చేసే వాళ్ళు ఉన్నారు, స్క్రిప్ట్ రైటింగ్ వాళ్ళు ఉన్నారు, డబ్బింగ్ చెప్పే వాళ్ళు ఉన్నారు, నెక్స్ట్ టెక్నికల్ 24 crafts డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఉన్నారు అన్నారు. సో భవిష్యత్తులో పెద్ద పెద్ద డైరెక్టర్లు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు మన కాలేజ్ కోసం వచ్చి
ఇంటర్న్షిప్కి వీళ్ళని తీసుకొని వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. సో ఆ రేంజ్లో మీరు డెవలప్ అవ్వాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మన కెమెరాతో పని లేదు. టెక్నికల్గా 4K కెమెరా మన ఫోన్లలో ఉంది, గ్రీన్ మ్యాట్ స్టూడియో ఉంది, డబ్బింగ్ స్టూడియో ఉంది. సో టోటల్ ఫెసిలిటీస్ మీ కాలేజీలోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అంతకన్నా మంచి వీళ్ళలో అద్భుతమైన నటినట్లు ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మీరు నాకు టైం ఇచ్చారు కాబట్టి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. పొద్దున వెళ్ళాక ఇంతమంది స్టూడెంట్స్ మా దగ్గర మేము వెళ్ళి ప్రమోట్ చేసుకున్నాము. ఓ 2-3 ఇయర్స్లో మీలోనే మంచి డిఓపి అవ్వచ్చు, మంచి ఫోటో, మంచి టెక్నికల్ టీం ఎవరైనా వెళ్ళొచ్చు. కాబట్టి మంచి డైరెక్టర్ అవ్వచ్చు, మంచి యాక్టర్స్ అవ్వచ్చు, మంచి సో మంచి ప్లాట్ఫామ్ ఉంది. కాబట్టి మీరు మంచిగా చేసుకోండి, ఫ్రీడమ్గా వర్క్ చేసుకోండి. అదేవిధంగా నా సినిమాకి వచ్చేసరికి మిస్టరీ బీటెక్లో నేను ఒక 2 minutes నేను మీ ఏజ్లో ఉన్నప్పుడు సీఎం కేసీఆర్ గారితో అవార్డు తీసుకున్నాను. ఓ 21 years 22 years ఏజ్లో స్టేట్ వైజ్గా సీఎం కేసీఆర్ గారితో అవార్డు తీసుకోగానే ఇమీడియట్గా మా డాడీ ఒక 60 లక్షలు ఇచ్చి సినిమా తీసుకోవాలని చెప్పారు. సో ఆ సినిమానే నాకు టీసీ లాగా యూజ్ అయింది. ఎందుకంటే 60 లక్షల బడ్జెట్లో 2016లో తనికెల బర్ని అలాంటి పెద్ద ఆర్టిస్టులతో చేయడం జరిగింది. సో ఆ సినిమా ఫ్లాప్ అవడం వల్ల నాకు చాలా నేర్చుకున్నా. ఫ్లాప్ అవడం అంటే తీయడంలో ఫ్లాప్ కాలేదు, నాకు ఎక్స్పీరియన్స్ లేక ఎక్కడ ఏ టైంలో రిలీజ్ చేయాలి అనేది మార్కెటింగ్ సైడ్ పరంగా ఇబ్బంది ఫీల్ అయ్యాను. సో ఇక్కడ మీరు మార్కెటింగ్ పరంగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అడ్మినిస్ట్రేటర్లో మేడం మార్కెటింగ్లో పిహెచ్డి చేశారు. సో మేడం 1 minute మాట్లాడితేనే నాకు తన స్ట్రాటజీ అనేది అర్థమైంది. సో మీ అందరికీ నిజంగా లక్. ఇకపోతే మా మిస్టరీ సినిమా గురించి చెప్తున్నా. ఒక స్టేట్ అవార్డు, ఒకటి సెంట్రల్ నేషనల్ అవార్డు వచ్చింది. అది ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారితో. సో మీ అందరి దగ్గర ఎందుకు ఎగ్జైట్ అవుతానంటే ఎప్పుడు అట్లా కూర్చొని వినేవాడిని. 3వ రోజు 4వ రోజు చూస్తున్నాను. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడడం జరుగుతుంది కాబట్టి కొంచెం ఎగ్జైటివ్ ఫీల్ అవుతున్నా. సో ఈ అన్ని అవార్డుల తర్వాతకి నా టీం మెంబర్స్ సపోర్ట్ తోటి సుధాకర్ బాట్లే కెమెరామెన్, స్వప్న చౌదరి అనేది నాకు తనకి బీటెక్ ఫ్రెండ్. తన కాలేజీలో యాంకరింగ్ చేస్తూ ఇద్దరం పోటాపోటీగా యాంకరింగ్ చేసేవాళ్ళం. తన యాంకరింగ్లో ఇప్పుడు ఎన్టీవీలో ఫ్రీలాన్సర్ చేస్తూ ఇటు సినిమాలో చేస్తుంది. రీసెంట్గా మేము నమస్తే చేసి మూవీ చేసాం. మా ఇద్దరు కాంబినేషన్ బాగుందని ఈ సినిమాలో కూడా మళ్ళీ చేసాము. సో థ్యాంక్ యూ స్వప్న మాతో వర్క్ చేసినందుకు. ఇకపోతే కథ చెప్పగానే ఒప్పుకున్నందుకు మెయిన్ మా ప్రొడ్యూసర్ వెంకట్ పులకం గారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మనం చేసే ప్రాజెక్ట్ని బట్టి వాళ్ళు ఫండింగ్ ఇస్తూ ఉంటారు. సో మన ప్రాజెక్ట్ అనేది బాగుంది కాబట్టి వాళ్ళు ఫండ్ ఇవ్వడం జరిగింది. అనుకున్న బడ్జెట్లో సీనియర్ యాక్టర్ తనికెల బర్ని గారు, సుమన్ గారిని, నెక్స్ట్ అలీ గారిని, ఇకపోతే మా ఆకెళ్ళ గారిని, నెక్స్ట్ మిగతా టీం అందరూ చాలా మంది, గడ్డం నవీన్ గారు, సత్య గారు. ఈ సినిమా చూస్తే మీకు నవరసాలు అంటాం కదా, మనం కళలు చూస్తాం కదా. సో అన్ని రకాల ఎలిమెంట్స్ మన సినిమాలో ఉంటాయి. ఈ మిస్టరీ అనేది ఒక థ్రిల్లర్ జోనర్ మూవీ అనమాట. సో ఈ థ్రిల్లర్ జోనర్ మూవీ ఏంటంటే ఒక డిఫరెంట్ వేరియేషన్లో మనం స్క్రీన్ ప్లే చూపించడం జరిగింది. అక్టోబర్ 13 మాత్రం సినిమా రిలీజ్ అవుతుంది. సో మీరు అనుకోవచ్చు ప్రతి ఫ్రైడే సినిమాలు రిలీజ్ అవుతుంటే మరి అక్టోబర్ 13 ఎందుకు సినిమా రిలీజ్ చేస్తున్నారంటే ఆ రోజు ప్రపంచంలో సినిమా డే అనమాట, వరల్డ్ సినిమా డే అనమాట. ఆ సందర్భంగా మనం ఏఎంబీకి వెళ్ళినా లేదంటే ఏదైనా థియేటర్కి వెళ్ళినా కూడా 150, 200, 300 రూపీస్ టికెట్ ప్రైస్ ఉంటుంది. సో 2-3 వెళ్ళాలంటే ఈజీగా 1000 రూపీస్ ఖర్చు అవుతుంది. సో మనకున్న పాకెట్ మనీకి 1000 రూపీస్ ఒక రోజు సినిమా పెట్టాలంటే ఇబ్బంది అవుతుంది ప్రాక్టికల్గా. సో ఆ రోజు ఏంటంటే లక్కీగా 99 రూపీస్ టికెట్ ఉంటుంది. అది మన సినిమా కానీ కాదు, ఏ సినిమాకైనా 99 రూపీస్ ఉంటుంది. సో మాలాంటి అప్కమింగ్ మేకర్స్ మూవీస్కి ఒక 5 మెంబర్స్ వచ్చి చూసినా కూడా వాళ్ళు ఇంకో 5 మెంబర్స్ చెప్పగలుగుతారని ఒక నమ్మకంతో ఈ సినిమాని రిలీజ్ చేయడం జరుగుతుంది. సినిమాలో వర్త్ ఉంది. సినిమా సెన్సార్ వాళ్ళు కూడా చూసి UBA సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా సెన్సార్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మా ఎంటైర్ టీమ్కి థ్యాంక్స్ చెప్తూ ఇక్కడికి వచ్చి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మీ అందరికీ, అలానే మాకు అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ మ్యామ్కి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సోషల్ మీడియా తలుచుకుంటే, యూత్ తలుచుకుంటే సోషల్ మీడియాలో ఏమైనా చేయొచ్చు. చిన్న సినిమా చూసేకైనా లేదా ట్రైలర్ అయినా టీజర్ అయినా, ఇప్పుడు సాంగ్స్ కూడా మన యూట్యూబ్లో మధుర ఆడియోలో ఉన్నవి. ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ఒక చిన్న హ్యాష్ ట్యాగ్ పెట్టి మీరు ఒక పోస్ట్ పెడితే అది రీచ్ అవుతూ ఉంటుంది. సో అదొకటి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యాజ్ ఎ బ్రదర్గా సిస్టర్ మీరు అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ అక్టోబర్ 13 మిస్టరీ అనే ఒక మంచి టైటిల్తో, అందులో 4-5 రకాల మిస్టరీలు యాడ్ చేసి మరి మిస్టరీ అనే టైటిల్తో మీ ముందుకు వస్తాను. ఖచ్చితంగా ఈ సినిమా టైటిల్ ఏంటండి? వినవాళ్ళ ఎప్పుడు రిలీజ్? ఏదో ఒకే రైమింగ్ లో రావాలి. అక్టోబర్ 13. నాది కూడా మీరే చెప్పండి, ఎప్పుడు రిలీజ్? థ్యాంక్ యూ అనండా. ఇందులో ఇప్పుడు మేడం గారు చెప్పారు, ఎన్నో చెప్పారు. రెండు కళ్ళు ఉన్న ప్రతి ఊళ్ళో కూడా ఈ సినిమా చూడొచ్చు. ఖచ్చితంగా
అరే యూత్కి నచ్చినట్టుగా బాగా తీసాడే డైరెక్టర్, మనందరినీ కూడా చివరాఖరి వరకు కూడా థియేటర్లో కూర్చోబెట్టాడే అని హెల్తీగా హ్యాపీగా, ముఖ్యంగా మీరు అందరూ యూత్ నాలాగే నవ్వుతుంది కాదా, పోతే పోయి ఉండొచ్చు కానీ ఎవరికి నేను యూత్ మనం అంతే. అందుకని ఖచ్చితంగా సినిమా ఆద్యంతం మిమ్మల్ని అందరినీ కూడా ఎంతో థ్రిల్కి గురి చేస్తుందని ఖచ్చితంగా అంటున్నాను. అలాగే మీరందరూ కూడా ఎందుకు చూడాలి ఎంతో సుమన్ గారు, భరణి గారు, మన అలాగే అలీ గారు అలాంటి సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు, జబర్దస్త్ ఫేమ్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. ఇందాక మా హీరోయిన్ చెప్పినట్టుగా ఇది అవుట్ ఆఫ్ కంట్రీ అట్లాంటాలోనే రిలీజ్ అవ్వడమే కాకుండా ఇందులో ఇంకో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఆ అట్లాంటాలో ఏ థియేటర్లో అయితే నియర్ బై 390-400 సీట్స్ కెపాసిటీ ఉందో ఆ 400 సీట్స్ కెపాసిటీ రిలీజ్ డేట్ కి 22 డేస్ బిఫోరే ఆన్లైన్ లో దగ్గర ఈ ఉన్న 400 సీట్స్ లో 285 సీట్స్ 20 డేస్ బిఫోరే ఆన్లైన్ లో బుక్ అయ్యాయి. వెరీ ఫేర్ అబౌట్ మై మిస్టరీ టీమ్. ఎందుకంటే అది ఈ రోజుల్లో మనం ఇక్కడున్న చోట మనం సినిమాలు చూడటం కాదండి, దేశంలో కూడా రిలీజ్ చేయడం ఒక ఎత్తు అయితే ఆల్రెడీ ఆ సినిమాని మామూలుగా రెగ్యులర్ గా ఫస్ట్ షోనే పెద్ద సినిమాలు చేస్తే ఏగలు తోలుకుంటున్న పరిస్థితుల్లో మాకు 20 రోజుల ముందే ఆన్లైన్ లోనే దగ్గర 70% సీట్స్ బుక్ అయ్యంటే వీఆర్ రియల్లీ ప్రౌడ్ టు సే. ఎనీవే మీరందరూ కూడా మీ ఫ్యామిలీస్ తో మిస్టరీ సినిమాని మిస్ అవ్వకుండా October 30th వస్తాడు మరొకసారి ఆశిస్తూ, మీరు అందరూ వస్తున్నారు అని నాకు సంకేతం, నాకు మా మేడంకి, మా హీరో గారికి, డైరెక్టర్ గారికి అందరికీ తెలియాలంటే ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టి వస్తున్నట్టు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ప్రొడ్యూసర్స్ వెంకట్ పులగం గారికి, అలాగే నా తమ్ముడు, ఈ సినిమా కథానాయకుడు, తెలుసుకునేటువంటి కుర్రడ్డ చూడటానికి యూత్ లాగా కుర్రోళ్ళ కనపడుతున్నాడు నాలాగే, కానీ అదేంటిది నాలాగా అన్నప్పుడల్లా ప్రచారం అవుతారండి, అది మీరు నవ్వారండి, ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. తర్వాత నేను డైరెక్ట్గా రెస్పెక్ట్ అనేది కవర్ చేసుకోవాలి, తప్పుతలేండి ఏదేమైనా కానీ. మొత్తం మీద అంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి తమ్ముడు సాయికృష్ణ మంచి ఫైర్ ఉన్న వ్యక్తి, సినిమా చాలా అద్భుతంగా ఒక 10-15 సినిమాలు తీసిన దర్శకుడు స్థాయిలో సినిమాని తీశాడు. మనందరినీ కూడా బ్రహ్మాండంగా అరే భలే థ్రిల్లింగ్ ఉన్న సినిమా చూసామని అనిపిస్తాడు. సో అంతటి అవకాశం ఇచ్చినట్టు నా తమ్ముడు దర్శకుడు సాయికృష్ణ తల్లాడిగా మరొకసారి మీ అందరి ముందు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ప్రొడ్యూసర్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ మంచి అవకాశం మీ ముందు ఈ 4 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మన మేడం కూడా ప్రత్యేకంగా మా టీం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండ్ ఆల్ గాడ్ బ్లెస్ యూ. కెమెరామెన్ గారు వారు కూడా ఇంతే నా బాబుతే, నేను ముందు అడిగాను, మీరు అడగకుండానే వారి ఎంట్రీ ముందు 2 చప్పట్లు కొట్టారు కానీ వారు వచ్చి ఘనంగా మాట్లాడతారు. థ్యాంక్ యూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మేడం, ఇంత మంచి ఆపర్చునిటీస్ మాకు ఇచ్చినందుకు. అండ్ నేను ఎక్కువైతే మాట్లాడలేను. అండ్ ప్లీజ్ వాచ్ అవర్ మూవీ ఆన్ దిస్ మంత్ 13th. అండ్ ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీ పర్సనల్ పేజ్లో షేర్ చేయండి మా మూవీని అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మాట మనం పెద్దల మాట చెద్దమూట అనే మాట అది చాలా పాతకాలపు మాట, కానీ అది అనుసరిస్తే రేపొద్దున మన భావితరాలకు భవిష్యత్ అది కంపల్సరీగా మనం నడుచుకుంటే మంచిది. ఇక్కడికి మేడం గారు చాలా విషయాలు చెప్పారు, అది నేను అంతమంది నుంచొని మాట్లాడుకుంటా ఒక్కొక్కసారి అట్లానే మాట్లాడుకుంటా. ఇవాళ మేడం గారు చూస్తే నాకు అట్లా అనిపించింది, ఎందుకంటే ఈ అవకాశం నాకు మేడం గారిని కలవటం, మా డైరెక్టర్ గారు క్రెడిట్ అంతా. ఈ సినిమాలో వాచ్మన్ క్యారెక్టర్ చేశాను. మా డైరెక్టర్ గారు తల్లాడి సాయికృష్ణ గారు మంచి అవకాశాన్ని ఇచ్చారు. అలాగే మా ప్రొడ్యూసర్ పులగం వెంకటరెడ్డి గారు, అలాగే మా డిఓపి గారు మరి చాలా చక్కగా ఈ సినిమా చిత్రీకరించారు. మరి ఎంత అద్భుతంగా ఉంటుందంటే సినిమా మీరే చూసి దాని రిజల్ట్ ప్రతి ఒక్కరు కూడా చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీరు మామూలు కాదండి అయితే ప్లీజ్ మా కోసం, మా మిస్టరీ సినిమా కోసం. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. Let us congratulate our mystery team. So all team has come. There is a lot of work behind that one. ఒక ఫిల్మ్ కావాలంటే దాని స్క్రిప్ట్ రైటర్ ఇంకా ఎండ్ అయ్యే వరకు చాలా వర్క్ ఉంటుంది. సెవరల్ పీపుల్ వర్క్ చేశారు, సెవరల్ అవర్స్ వర్క్ చేశారు, సెవరల్ కమిటెడ్ గా వర్క్ చేశారు.
either the planning person or the cinematographers or the production people or the direction people or the editing or the camera or the sound this one చాలా మంది వచ్చేసారు. సో వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు ఆల్రెడీ డన్ వన్ film and once again he is doing it. It is a very good this one. Definitely we have to congratulate them. We have to wish them all the best. So whatever they have taken efforts and వాళ్ళ particular story గానీ efforts గానీ వాళ్ళ ఇది చూస్తే definitely it will be a very good movie and we wish them all the best for their success. We wish them all the best. Thank you, Krishna. Nice to meet you all the people and all the best. All the best. And students also can learn in this one because their crafts also make direct or indirectly related, either the scripting or storyboard or the graphics or the cinematography or photography or lighting or production aspects, those are all related to our courses like VFA applied arts and painting and photography courses. So all they think చాలా మీరు నేర్చుకోవచ్చు అండ్ వన్స్ ఇఫ్ యూ గో అప్ అండ్ అప్ అండ్ అప్ సో డెఫినెట్లీ యూ కెన్ గో. అంటే మీరు ప్రొఫెషనల్గా డెవలప్ అయ్యి ఆ పర్టికులర్ క్రాఫ్ట్స్ అంతా ఒక మాస్టరీ వస్తే డెఫినెట్లీ యూ కెన్ ఎంటర్ ఇన్ టు సచ్ ఫీల్డ్. అండ్ మేడం ఈజ్ ఆల్రెడీ పుట్టింగ్ ఇన్ టు సెవరల్ ఫిల్మ్ ప్రొడక్షన్స్లో చాలా మందిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సో దట్ ఈవెన్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ గాట్ ఆల్సో chances are that if you are interested you can go ahead in that particular field also. Thank you. Open mind. Our open doors are always there for you. ఇక్కడ చేయాలనుకున్నా ఏది చేయాలనుకున్నా you can feel free and do. Thank you. And మా పిల్లలు కంపల్సరీ ఇంటర్న్షిప్ వెళ్ళాలి. Sure, 100%. వాళ్ళు 10 నుంచి 4 వరకు అయిన తర్వాత ఏం చేయాలి, అక్కడికి వెళ్ళి పిక్చర్స్ లేకుండా ఉండడానికి ఇండి ఆలోచుకోవడానికి ఇండస్ట్రీ షుడ్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ దిస్. సో దే కమ్ దే పుట్ దేర్ బెస్ట్. కాబట్టి మీరు ఎప్పుడు కావాలన్నా కానీ వాలంటీరింగ్ కానీ దేనికి కానీ యూ కెన్ యూజ్ ద ప్లాట్ఫామ్. ఓన్లీ ఇన్వైటింగ్ పీపుల్ హు కమ్ హియర్. ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళకి చెప్తున్నాం, అందరికీ చెప్పట్లేదు ఎందుకంటే మళ్ళీ ఫిష్ మార్కెట్ అవుతుంది. మేడం చెప్పిన ఆలోచన చాలా మంచిది. ఎందుకంటే మీ గ్రాడ్యుయేషన్ అయిపోయాక ఎక్కడికో వెళ్ళి స్టూడియో చుట్టూ తిరిగి మీ ఛాన్స్ల కోసం వెతుక్కునే బదులు మీ టాలెంట్ అనేది ఇక్కడే ప్రూవ్ అవుతుంది. సో మంచి ఐడియా ఇచ్చారు మేడం. మాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు. మనం ఖచ్చితంగా మేడం చెప్పిన ఐడియాని ఉపయోగించుకుందామా? నేను కాదు, మీరు ఉపయోగించుకోవాలి. ఓకేనా?